ఒక కామన్ మ్యాన్ పాడ్కాస్ట్ పేరుతో మైక్ ముందు కూర్చుంటే వరల్డ్‌లోనే టాప్ బిలియనీర్ బిల్ గేట్స్ నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ వరకు ఇంటర్వ్యూ చేస్తారని ఎవరైనా అనుకుంటారా? దేశ విదేశీ టాప్ మీడియా ఏజెన్సీలకే పాసిబుల్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలను తన పాడ్కాస్ట్‌కి రప్పిస్తూ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక సెన్సేషన్‌గా మారాడు రాజ్ సమాని. కేవలం 28 ఏళ్ల వయసులోనే ఫింగరింగ్ ఔట్ అనే పాడ్కాస్ట్‌తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు రాజ్ సమాని. అసలు రాజ్ సమాని ప్రస్థానం చూస్తే ఇతడేనా ఇంతలా ఎదిగాడు అనాల్సిందే. బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్, డైరెక్టర్ కరణ్ జోహార్, ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్, ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ వంటి ప్రముఖులు కూడా రాజ్ సమాని అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు రాజ్ సమాని ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రాజ్ కేవలం 16 ఏళ్ల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తన తండ్రి దగ్గర 10,000 రూపీస్ అప్పుగా తీసుకుని జగదుల్ డ్రాప్ అనే డిష్ వాష్ షాపును ప్రమోట్ చేయడం ప్రారంభించాడు. అతి కొద్ది కాలాల్లోనే ఆ వ్యాపారాన్ని 200 కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకెళ్లాడు రాజ్ సమాని. రాజ్ సమాని బిజినెస్ ఎఫిషియన్సీకి అందరూ ఫిదా అయ్యారు. బహుశా తను ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కావడం వల్లే. రాజ్ అడిగే ప్రశ్నల్లో ఒక రకమైన లోతు, నిజాయితీ కనిపిస్తాయి. తన ఫెయిల్యూర్స్ ని కూడా దాచుకోకుండా ఓపెన్ గా డిస్కస్ చేయడం వల్లే రాజ్ సమానికి యూత్ ఫ్యాన్స్ అయిపోయారు. అసలు రాజ్ సమాని ఇంతలా ఎలా ఫేమస్ అయ్యాడని చూస్తే ఆయన అనుసరించే సిస్టమాటిక్ అప్రోచ్ మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. ఏ గెస్ట్ వచ్చినా వారి నుంచి లోతుగా రీసెర్చ్ చేయడం, వారికి ఒక కొత్త విలువను అంటే వాల్యూని జోడించడం రాజ్ స్పెషాలిటీ. ముఖ్యంగా దేశం విడిచి వెళ్ళిపోయిన విజయ్ మాల్యాతో రాజ్ చేసిన 4 గంటల సుదీర్ఘ పాడ్కాస్ట్ ఒక సెన్సేషన్ అయింది. ఇప్పటి వరకు ఏ నేషనల్ మీడియా కవర్ చేయని కోణాలను రాజ్ ఆ ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఆ ఒక్క ఎపిసోడ్కి 26 మిలియన్ల వ్యూస్ రావడం రాజ్ సమాని కెరీర్లోనే ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ప్రొఫెషనల్ టీంతో పనిచేస్తూ కంటెంట్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్గా పేరు తెచ్చుకున్న రాజ్కు అన్ని ప్లాట్ఫామ్లలో కలిపి 18 మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే రాజ్ సమాని 1996 ఇండోర్లో జన్మించాడు. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్లో మాత్రం టాప్లో ఉండేవాడు. రాజ్ సంవత్సరం ఆదాయం సుమారు 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక కంటెంట్ క్రియేటర్గానే కాకుండా ఇన్వెస్టర్గా, మోటివేషనల్ స్పీకర్గా ఎదుగుతున్న రాజ్ అతి త్వరలోనే యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 పాడ్కాస్టర్ అవుతారని సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మీరు రాజ్ సమాని పాడ్కాస్ట్ చూసారా? అయితే కమెంట్ చేయండి.